హాయ్ హలో అండి. అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు. క్షీరాబ్ది ద్వాదశి మహిమ లక్ష్మీనారాయణుల కలయిక దినం. కార్తీక మాస శుక్ల ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. ఈరోజు పౌరాణికంగా ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైనది. శ్రీమన్నారాయణుడు క్షీరసాగరంలో యోగనిద్ర నుంచి మేల్కొని లక్ష్మీదేవితో కలిసిన దినం ఇది. అందువల్ల ఈ ద్వాదశి లక్ష్మీనారాయణ కళ్యాణ దినంగా పూజిస్తారు. ఈరోజు యొక్క ప్రాధాన్యం పూర్వదినం హరిబోధిని ఏకాదశి లేదా దేవోత్తాని ఏకాదశి, శ్రీహరి యోగనిద్రల నుండి మేల్కొన్న రోజు. తదుపరి రోజు ద్వాదశి క్షీరసాగర తీరంలో లక్ష్మీదేవి దర్శనం పొందిన సందర్భం అని పురాణాలు పేర్కొంటాయి. ఈరోజు తులసి శాలిగ్రామి వివాహ విస్తృతంగా జరుగుతుంది. వివాహం తులసి భక్తిని, శాలిగ్రామం పరమాత్వాన్ని సూచిస్తూ పరమాత్మత్వాన్ని, ఈ కలయిక భక్తి భగవంతుల ఏకత్వానికి చిహ్నం. భక్తులు ఈరోజు తమ గృహాల తులసి వేదికను శుభ్రపరిచి అలంకరించి దీపాలంకరణ చేస్తారు. పువ్వులు పళ్ళు తులసి దళాలతో హరిని పూజిస్తారు. క్షీరసాగర మదనం ద్వారా ఉద్భవించిన శ్రీ మహాలక్ష్మి క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణువును వరించగా ఈరోజు సంపద, ఐశ్వర్యం, శాంతులకు సూచికగా మారింది. వైష్ణవ దేవాలయంలో ఈ రోజున సహస్రనామ పారాయణం, దీపారాధన, అన్నదానం వంటి విశేష పూజలు జరుగుతాయి. తిరుమలలో కైసిక ద్వాదశి ఉత్సవం ఈరోజు ప్రత్యేకత. ఉదయం ఉగ్ర శ్రీనివాస దర్శనం సాంప్రదాయంగా నిర్వహిస్తారు. ఇది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఈరోజు విష్ణు సహస్రనామం, శ్రీ సూక్తం, పురుష సూక్తం పారాయణం చేయడం పాపక్షయకరం. భక్తులు ఉపవాసం పాటించి పాలు బెల్లంతో చేసిన క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. సాయంత్రం తులసి చుట్టూ దీపాలు వెలిగించి కుటుంబం అంతా కలిసి భజనలు, హరికీర్తనలు చేస్తే ఆ గృహం ఐశ్వర్యవంతమవుతుందని విశ్వాసం. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.